డిఎస్సి హెచ్జిటి సిలబస్ 80 మార్కులకు ఉంటుంది. ఎందుకు 80 మార్కులకు ఉంటుంది అంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి హెచ్జిటి రాయాలంటే టెట్ 1 క్వాలిఫై కావాలి. టెట్ 1 క్వాలిఫై కావాలి. పేపర్ 1 క్వాలిఫై అయితే హెచ్జిటి ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి 80 మార్కులకు ఏం సిలబస్ ఉంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ మొత్తం కలిపి 10 మార్క్స్ ఉంటుంది. సో తెలుగు 12 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 12 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 12 మార్క్స్ ఉంటుంది, సైన్స్ 12 మార్క్స్ ఉంటుంది, సోషల్ 12 మార్క్స్ ఉంటుంది. 5 12 60 + 20 80 మార్క్స్. బట్ 80 మార్క్స్ అయినా కూడా 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. పేపర్ విల్ బి బైలింగ్వల్. బోత్ మీడియాలో పేపర్ వస్తుంది. నో నెగిటివ్ మార్క్. ఆబ్జెక్టివ్ టైప్ బోత్ మీడియాలో వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే హాఫ్ మార్క్ వస్తుంది, కరెక్ట్ కాకపోతే నో మార్క్. సో 160 బిట్స్ 80 మార్క్స్. సో 80 మార్కులకు హెచ్జిటి సిలబస్ ఆల్ 5 కంటెంట్స్ 5 12 60, మిగతా 20 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ. ఈ 20 మార్కులే డిసైడింగ్ పార్ట్ జాబ్కి. ఈ 20 మార్కుల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ రామయ్య సంస్థలో ఉన్నారు. ఆఫ్లైన్ సంబంధించిన ఆన్లైన్కి సంబంధించిన ఇది డిఎస్సి హెచ్జిటి సిలబస్. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ రామయ్య సంస్థలో ఉన్నారు. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అంటే స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే ఇందాక చెప్పినట్టు టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. అంటే ఇందాక చెప్పాను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాయాలంటే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. సోషల్ రాయాలంటే పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావాలి. మరి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏముంటుంది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ 10 మార్క్స్. ఈ 20 మార్క్స్ హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా 20 మార్కులు సేమ్. 20 మార్కులు అనే కాదు 40 బిట్లు కూడా వస్తాయనేది గుర్తుపెట్టుకో. కంటెంట్ మెథడ్. సో కంటెంట్ 44 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్. బయోసైన్స్ అంటే బాటనీ అండ్ జువాలజీ కంటెంట్, బయోసైన్స్ మెథడ్. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ మెథడ్. తెలుగు అంటే తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. అన్ని సబ్జెక్టులకు కూడా 20 మార్కులు అనేది కామనే. ఇది స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సిలబస్. ఇది కూడా 80 మార్కులకు ఎందుకు ఉంటుందంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 20 మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 80 మార్కులకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఈ విధంగా 160 బిట్స్తోని స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ అన్ని సిలబస్. ఎల్పిటి లాంగ్వేజ్ పండిట్ సిలబస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ అనేది కామన్. సేమ్ కంటెంట్ మెథడ్. సో వీటికి కూడా టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. లాంగ్వేజ్ వాళ్ళకు తెలుగు కానీ హిందీ వాళ్ళకు లాంగ్వేజ్ పండిట్ అంటే హిందీ అంటే హెచ్పిటి, తెలుగు అంటే టీపీటీ. సో క్వాలిఫికేషన్కి సంబంధించి టెట్ పేపర్ 2 క్వాలిఫై అయ్యడం కాదు. సో లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి సో మీ క్వాలిఫికేషన్స్ ఏంటంటే కొంతమంది టీపీటీ చేసి లాంగ్వేజ్ పండిట్ రాసుకోవచ్చు. బీఈలో తెలుగు మెథడ్ ఉండి ఎంఏ తెలుగు ఉంటే కూడా మీకు లాంగ్వేజ్ పండిట్ రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా ఎలిజిబులే. లేకపోతే డిగ్రీలో 3 సంవత్సరాల ఆప్షన్ సబ్జెక్ట్ తెలుగు ఉండి బీఈలో తెలుగు మెథడ్ ఉన్నా కూడా ఎలిజిబులే లాంగ్వేజ్ పండిట్కి. తెలుగు సంబంధించి చెప్తున్నా. అట్లా హిందీకి కూడా అదే విధంగా ఉంటుంది. సో కంటెంట్ మెథడ్ తెలుగు కంటెంట్, తెలుగు అయితే తెలుగు కంటెంట్, తెలుగు హిందీ అయితే హిందీ కంటెంట్, హిందీ మెథడ్. ఇది కూడా 80 మార్కులకు. ఎందుకంటే ఇది కూడా టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి. సో ఇది పీఈటీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఫిజికల్ డైరెక్టర్ కానీ అండ్ పీఈటీ సిలబస్ సంబంధించి 100 మార్కులకు ఉంటుంది. ఎందుకు 100 మార్కులకు ఉంటుందంటే పీఈటీకి టెట్ ఉండదు కాబట్టి పీఈటీకి 100 మార్కులకు ఉంటుంది. హెచ్జిటికి కానీ 80 మార్కులే. స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా 80 మార్కులే. ఎందుకంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. పీఈటీకి టెట్ ఉండదు, అందుకే 100 మార్కులకు ఉంటుంది. సో దీని సిలబస్ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్, ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే అన్నిటికి కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ 10 మార్కులు ఉంటే పీఈటీ వాళ్ళకి మాత్రం జనరల్ ఇంగ్లీషు 10 మార్కులు ఉంటుంది. సో మిగతా కంటెంట్ అండ్ మెథడ్స్ మొత్తం కూడా
80 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ, హిస్టరీ, ఫిజికల్ ఎడ్యుకేషను, సో ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషను, ఫిజికల్ ఎడ్యుకేషను, సో సైకాలజీ, మెటీరియల్స్, మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషను, సో ఇట్లా మొత్తం కూడా 80 మార్కులకు ఉంటుంది. మొత్తం మిగతా 20 అంటే మొత్తం 100 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ డైరెక్టర్లకు కానీ అండ్ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 100 మార్కులకు సిలబస్ ఉంటుంది. ఎక్సలెంట్గా హెచ్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కొత్త బ్యాచ్లు సండే రోజు స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా రామాయ సంస్థలో కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అయితే అన్నీ కూడా హెచ్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆన్లైన్ స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. అండ్ లాంగ్వేజ్ పండిట్ కూడా ఉంది, ఈవెన్ పీఈటీ కూడా ఉంది. సో హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, పీఈటీ కానీ, టెట్ పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అది తెలంగాణ అయినా ఏపీ అయినా మీకు అన్నీ కూడా ఆఫ్లైన్ కోచింగ్ ఉన్నాయి, ఆన్లైన్ కోచింగ్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్షుఖ్నగర్ హైదరాబాద్ రావాలి. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.